అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్లో జరపాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరగనున్న క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. భారత్పై ట్రంప్ టారిఫ్ వార్ ప్రతిగా ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన నేపథ్యంలో ట్రంప్ టూర్ రద్దు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత్ అమెరికాల మధ్య సంబంధాలు ఒకంత చెడ్డాయనే చెప్పాల్సి ఉంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని పదే పదే చెప్పుకుంటూ తనకు తానే శభాష్ అంటూ భుజకీర్తులు తగిలించుకుంటున్నారు అన్న ట్రంప్కు పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం ప్రమేయం ఇసుమంతైనా లేదని పాక్ బతిమలాడుకొని కాళ్ల బేరానికి రావడం వల్లనే సీజ్ ఫైర్కు అంగీకరించామని భారత్ కుండ బద్దలు కొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మింగుడు పడ్డం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ అభ్యంతరాలను ఇండియా ఇసుమంతైనా ఖాతరు చేయకపోవడంతో కంగుతున్న అమెరికా అధ్యక్షుడు భారత్పై అదనపు సుంకాలు విధించారు. దీన్ని కూడా లెక్క చేయని ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో తగ్గేదేలే అని చేతుల ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీతో చర్చించేందుకు ట్రంప్ పలుమార్లు ఫోన్ చేశారని, అయితే ఆ ఫోన్ కాల్స్కు మోడీ స్పందించలేదని వార్తలు వినవచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ట్రంప్ తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.